ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో లేటెస్ట్ టెక్నాలజీతో క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తుంది సీట్స్ ద క్రీక్ ప్లానెట్ స్కూల్స్ అండ్ అంబిటస్ వరల్డ్ స్కూల్స్. సార్ ఇది కాకుండా నేను ఇందాక మాట్లాడిన ఫస్ట్ లో 2 గ్రూపులు ఆ గ్రూప్లు ఎప్పుడైనా ఎదురుపడ్డాయి మీకు? యా ఎదురుపడ్డాయి, చాలా సార్లు ఎదురుపడ్డాయి. వాళ్ళు అసలు మామూలుగా ఉండకండి, ఎవరైనా ముందు పోలీసుని ట్రాన్స్ఫర్ చేస్తాం అంటారు కదా, అటువంటి ఏమైనా వార్నింగ్లు వచ్చాయా? నాకైతే డైరెక్ట్ వార్నింగ్స్ అయితే రాలేదు. బట్ చాలా సందర్భాల్లో డిఎస్పీ గారు చేసింది కరెక్టే అని జేసీ ప్రభాకర్ రెడ్డి గారు అన్న సందర్భాలు ఉన్నాయి. పెద్దారెడ్డి అప్పుడు అంత లేదా ఫామ్ లేదు, సైలెంట్ గానే ఉన్నారు. సైలెంట్ గానే ఉండేవాడు, వాళ్ళ ఊర్లోనే ఉండేవాడు. ఎక్కువ తాడిపత్రి కూడా వచ్చేవాడు కాదు. కానీ ఫస్ట్ పోస్టింగ్ లో మీకు మంచి ఎక్స్పీరియన్స్ వచ్చి ఉంటుంది. వచ్చింది లా అండ్ ఆర్డర్ కంట్రోల్ ఎలా చేయాలి, ఇట్లాంటి ఫ్యాక్షన్ యాక్టివిటీస్ ని ఎట్లా కంట్రోల్ చేయాలా, మానిటర్ చేయాలా, దీని మీద వచ్చింది. అక్కడ కౌన్సిలింగ్ ఉండేదా? ఉండేది, కౌన్సిలింగ్ ఉండేది. చెప్పాము కదా, ఈ 2 పార్టీస్ కి ఈక్వల్ ట్రీట్మెంట్ కౌన్సిలింగ్ ఉంటుంది. అంటే గతంలో ఒక ఆఫీసర్ ఉండేవారు, ఆయన ఇచ్చిన కౌన్సిలింగ్ చేసేవారా? ఆ టైప్ కౌన్సిలింగ్ లేదా వేరేగా సాఫ్ట్ కౌన్సిలింగ్? అవి చేసాము, మామూలు చేసాము, అన్ని రకాలుగా చేసాము. ఎందుకు అంటే నీడ్ బేస్డ్, ఎవరికి ఏ టైప్ ఆఫ్ కౌన్సిలింగ్ అనేది ఆ టైప్ ఆఫ్ ఇస్తేనే వర్కౌట్ అవుతుంది అట్లా. అంటే గతంలో ఆయన ఒక కౌన్సిలింగ్ ఉండేది, తర్వాత ఫ్యాక్షనిస్ట్కి మెయిన్ ఆక్సిజన్ ఫైనాన్స్, ఆ ఫైనాన్స్ని క్రాక్ చేసేవాడు అండి ఆయన. అంటే ఇప్పుడు చేంజ్డ్ సర్కమ్స్టాన్సెస్లో ఏమైందంటే మోస్ట్లీ వీళ్ళంతా పొలిటికల్గా ఎదగటం స్టార్ట్ అయింది. పొలిటికల్గా ఎదగటం స్టార్ట్ అయిన తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళకి ఏదో విధంగా ఫైనాన్సెస్ సప్లై అనేది ఉంటుంది. ఏదో ఒక పదవి ఉండటమో లేకపోతే ఎట్లా. సో అది మనం చేయలేం, బికాస్ దట్ ఈస్ ఆల్ లీగల్. సో ఇల్లీగల్గా ఏదైనా ఉంటే ఆటోమేటిక్గా బంద్ చేసుకుంటారు. వన్స్ ఆఫీసర్ ఈజ్ టఫ్ అండ్ ఈజ్ ఫెయిర్, సో ఆటోమేటిక్గా దే విల్ సెట్ దేర్ ఓన్ థింగ్స్. ఓకే, తాడిపత్రి తర్వాత ఎక్కడికి వచ్చారు? నేను పెద్దాపురం వెళ్ళాను. అదొక క్రైమ్, ఇదొక క్రైమ్. మీరు వెళ్ళేసరికి పెద్దాపురంలో ఆ పని పూర్తిగా క్లోజ్ అయి ఉంటుంది. అప్పటికి అయిపోయింది, అదే అప్పుడు అయిపోయింది. 70s 80s లోనే మాక్సిమం బంద్ అయింది. అప్పుడు ఉన్న కలెక్టర్ అండ్ అడ్మినిస్ట్రేషన్, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ దాని మీద రిహాబిలిటేషన్ అనేది బాగా చేశారు. రిహాబిలిటేషన్ చేసిన తర్వాత వాళ్ళందరికీ వేరే ఉపాధి కల్పించడము, వాళ్ళు వేరే యాక్టివిటీస్ టేకప్ చేయడానికి ఫర్ లైవ్లీహుడ్ చేయడం వల్ల మ్యాక్సిమం తగ్గింది. బట్ నేను అక్కడ ఛార్జ్ తీసుకునేసరికి ఇది అదర్ కైండ్ ఆఫ్ అనమాట. అంటే ఇప్పుడు ఆన్లైన్ బుకింగ్స్ అని అట్లాంటివి ఉన్నాయి. సో హియర్ అండ్ దేర్ ఉన్నాయి. బట్ మా కంప్లైంట్ వచ్చినప్పుడు దాని మీద యాక్షన్ తీసుకునేవాళ్ళం. సార్ అక్కడ కేసు జరిగితే ఎవరైతే ఇల్లు నిర్వహిస్తున్నా ఆ ఇంటికి తాళం వేయడం కొంతమంది ఆఫీసర్లు చేసేవారు, కొంతమంది కలెక్టర్ గారు ఆర్డీఓ ఆదేశాలతో ఇల్లు సీజ్ చేసేవారు. రెండింటిలో మీరే తీసుకునేవారు? యాజ్ పర్ లా, అంటే మనకి పీటా యాక్ట్ అనేది ఉంటుంది కదా, పీటా యాక్ట్ ప్రకారము మనము ఏదైనా పోలీస్కి సీజ్ చేసే పవర్ ఉండదు, కోర్టు ద్వారానే చేస్తాము. కానీ తాళం వేయచ్చు. అంటే అది ఎక్స్ట్రీమ్ స్టెప్. అప్పుడు ఉన్న పరిస్థితులు అంత ర్యాంపెంట్ ఉన్నది కాబట్టి ఆఫీసర్స్ మైట్ హ్యావ్ టేకెన్ దట్ డెసిషన్. నేను వెళ్ళే టైంకి అది అంత ప్రివలెంట్గా లేదు. ఆల్మోస్ట్ అందరు కూడా రిహాబిలిటేట్ అయిపోయారు. అసలు ఊరు వదిలి వెళ్ళిపోయినారు చాలా మంది. కానీ ఊరు వదిలి వెళ్ళిపోయిన ఆ ముద్ర మాత్రం ఉండిపోయిందండి. అంటే ఇక అది ఆ లెగసీ ఇప్పుడు చిలకలూరిపేట ఎట్లా ఉందో పెద్దాపురం అనేది కూడా అట్లా ఆ పేరు అట్లా కంటిన్యూ అవుతుంది. వాళ్ళ వల్ల మిగతా వాళ్ళు కూడా చాలా సఫర్ అయ్యారు కదండి. అది లేదు, అది అయిపోయింది. ఆ ఫేజ్ ఎండెడ్ ఆల్మోస్ట్ 2000 వరకే అది క్లోజ్ అయిపోయింది. అంటే పెద్దాపురం అమ్మాయికి పెళ్లి సంబంధం చూడాలన్నా, పెద్దాపురం అబ్బాయికి ఆ ఊరికి పెళ్లి ఇవ్వాలన్నా 1-2 సార్లు ఆలోచించేవారు. అది నేను వెళ్ళే టైంకి ఆ పరిస్థితి లేదు. అంతా చాలా ప్రాస్పర్డ్ టౌన్, అది చాలా ప్రాస్పర్డ్ టౌన్. సామర్లకోట, పెద్దాపురం పక్కనే ఉంటుంది. జస్ట్ దాని బోర్డర్ ఏముండదు, అనుకొని ఉంటాయి. సో వెరీ వెరీ ప్రాస్పర్డ్ విలేజెస్ దే ఆర్, టౌన్స్ దే ఆర్. పబ్లిక్ ఎలాగుంటారండి, ఒబే చేస్తారు అలా అని? పబ్లిక్ ఆర్ వెరీ అవేర్ ఆఫ్ లా. ఫస్ట్ థింగ్, వాళ్ళకి చట్టం తెలుసు, బాగా అవేర్ ఉంటారు. క్వశ్చనింగ్ నేచర్ కూడా ఉంటుంది. ఒకవేళ ఆఫీసర్ ఓవర్ బోర్డ్ వెళ్తున్నా కానీ వాళ్ళు చెప్తారు, మీరు అలా చేయడానికి లేదు కదా అని చెప్తారు అనమాట. ఆ టైప్ ఏముందండి పెద్దాపురంలో మీకు మెమరబుల్? పెద్దాపురంలో నాకు మెమరబుల్, ఐ హావ్ డన్ మేజర్ ఎలక్షన్స్ దేర్. 2014 ఎలక్షన్స్ స్టేట్ బైఫర్కేట్ అయిన తర్వాత ఫస్ట్ ఎలక్షన్స్ నేను అక్కడే ఉన్నాను. దాని తర్వాత వచ్చిన లోకల్ బాడీ ఎలక్షన్స్ లైక్ మున్సిపాలిటీస్, తర్వాత ఇవన్నీ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ అన్నీ కూడా ఉన్నాను. సో ఆ ఎలక్షన్స్ అంటే యాక్చువల్గా పెద్దాపురం, ఈస్ట్ గోదావరి అంతా కూడా పొలిటికల్లీ వాలటైల్ ఏరియాస్. అవి చాలా అవేర్నెస్ ఉంటుంది పొలిటికల్లీ. పొలిటికల్ కాన్ఫ్లిక్ట్స్ ఎక్కువ ఉంటాయి అక్కడ, రాదర్ దెన్ ఇవి ఫ్యాక్షనిజం లా కాకుండా
ఇది ఉంటుంది. సో అలాంటి టైంలో నేను మంచిగా చేశాను. ఒక్క దగ్గర కూడా రీకౌంటింగ్ అనేది, రీపోలింగ్ అనేది లేకుండా కానీ అక్కడ we క్యాస్ట్ could- ఫీలింగ్ ఎక్కువ కదండి. ఉంటాయి. క్యాస్ట్ కాన్ఫ్లిక్ట్స్ ఉంటాయి. ఉమ్. బట్ ఏదైనా కానీ ఎప్పుడైనా ఆఫీసర్ ఫెయిర్గా ఉన్నప్పుడు ఫేస్ వాల్యూ మీద చాలా వరకు సర్దుబాటు అవుతాయి. అచ్చా అచ్చా. ఓకే, పెద్దాపురం నెక్స్ట్ ఆఫ్టర్ దట్ నేను రాజంపేట వెళ్ళాను. రాయలసీమకి వచ్చారు. రాయలసీమ, అగైన్ రాయలసీమ అండ్ కడప డిస్ట్రిక్ట్. ఏముంటుంది సార్ రాయలసీమలో? అంటే మీకు ఒక రెడ్ శాండిల్ ఒకటే ఉంటుందా, ఇంకా వేరే ఏమైనా? నార్మల్ క్రైమ్ అంతా ఉంటుంది. రోడ్ normal యాక్సిడెంట్స్ ఎక్కువ అనుకుంటా. రోడ్ యాక్సిడెంట్స్ ఎక్కువ. ఎందుకు అంటే కడప నుండి తిరుపతి వెళ్ళే రూట్ ఉంటుంది. సో అక్కడ మధ్యలో కొంత స్ట్రెచ్ ఫారెస్ట్ ఏరియా వస్తుంది, ఒంటిమిట్ట, అవును. సిద్ధవటం ఆ ఏరియా అంతా. సో ఆ ఏరియాస్లో రోడ్ యాక్సిడెంట్స్ ఎక్కువ అయ్యాయి. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ ఈ పిలిగ్రిమ్స్ అందరూ కూడా ఒకే వ్యాన్లో ఒక 10 మంది 20 మంది వెళ్తాము, నైట్ అంతా జర్నీ చేయటము. సో ఎర్లీ మార్నింగ్ వచ్చేసరికి ఆ ఏరియాకి వస్తారు అనమాట, ఎక్కడైతే స్పాట్స్ ఉంటాయి బ్లాక్ స్పాట్స్ అక్కడ దాకా రావటము, వాళ్ళు తూలటము, డ్రైవర్స్, ఇట్లా చాలా యాక్సిడెంట్స్ అయినాయి. లైవ్ యాక్సిడెంట్స్ నేను ఒక 2-3 చూసినాను, నా కళ్ళ ముందే జరిగినాయి యాక్సిడెంట్స్. సో అటువంటి పరిస్థితి కూడా ఉంది. తర్వాత మేము చాలా వరకు మెజర్స్ తీసుకున్నాము. అక్కడ ఎట్లయితే మన స్పీడ్ కంట్రోల్స్ పెట్టడము, ఇల్యూమినేషన్ పెంచటము, ఇన్ కన్సల్టేషన్ విత్ ద రోడ్ అండ్ R&B వాళ్ళతోనూ, తర్వాత ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కలిసి చాలా వరకు యాక్సిడెంట్స్ ప్రివెన్షన్ మీద కూడా ఎక్కువ సార్. మీరు చెప్పిన ఒంటిమిట్ట దాటిన తర్వాత రైట్ సైడ్ పెద్ద లేక్ వస్తుంది. ఒంటిమిట్ట చెరువు అది. ఆ లేక్ దాటి రోడ్ కంప్లీట్ డౌన్ అయిపోతుంది. అక్కడ ఎక్కువ యాక్సిడెంట్స్ అవుతుంటాయి. మరి అక్కడ ఏం ప్రికాషన్స్ తీసుకున్నారు అప్పట్లో? తీసుకుందాం. సైన్ బోర్డ్స్ పెట్టడము, యాక్సిడెంట్ ప్రోన్ ఏరియా అని చెప్పి అక్కడ స్పీడ్ కంట్రోలర్స్ పెట్టడము, అవన్నీ చేసాము. చేసి స్ట్రీట్ లైట్స్ కూడా అది సోలార్ టైప్ లైట్స్ పెట్టడం చేసాం. ఓకే, ఇది కాకుండా రెడ్ శాండిల్, ఆ బెల్ట్ అంతా అదే కానీ రైల్వే కోడూరు వరకు ఆ బెల్ట్ కంప్లీట్ గా రెడ్ శాండిల్ ఎక్కువ పండేది. ఆ చెట్లే నాటే అనుకుంటా. అవును, మన స్మగ్లింగ్ కారిడార్ కూడా అదే. అవును. దాని మీద మీ ఇప్పుడు focus కోర్ ఏరియా ఏదైతే శేషాచలంలో కోర్ ఏరియా వేర్ ఈ రెడ్ శాండిల్ అవైలబిలిటీ ఎక్కువ ఉంటుంది, హై క్వాలిటీ ఉంటుంది. హై క్వాలిటీ వుడ్ కూడా అక్కడే వస్తుంది అనమాట. అవునా? సో ఇదంతా కూడా ఎక్కడ ఉంటదంటే మనకి రాజంపేట నుండి తిరుపతి లేదా రేణిగుంట. రేణిగుంట మధ్యలో ఉన్న ఫారెస్ట్ లోనే ఉంటది అనమాట. మ్మ్. సో దట్ ఈస్ ద హాట్ బెడ్. అచ్చా. సో అక్కడ నేను వర్క్ చేస్తాను. అప్పుడు గవర్నమెంట్ ప్రయారిటీ ఉంది రెడ్ శాండిల్ని కర్వ్ చేయాలని చెప్పేసి, అప్పుడే రెడ్ శాండిల్ టాస్క్ ఫోర్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఆ టైంలో అది ఒక ఏమంటారు, యాక్చువల్గా నాకు స్పెషల్ రిక్వెస్ట్ అన్న అప్పుడు డీజీపీ గారి మీద నేను వెళ్ళాల్సి వచ్చింది అక్కడికి. సారు స్వయంగా ఫోన్ చేసినారు. అప్పుడు జేవి రాముడు సార్ ఫస్ట్ డీజీ. డీజీగా ఉన్నప్పుడు, నేను పెద్దాపురంలో ఉన్నాను అప్పుడు. సార్ ఫోన్ చేశారు, నీకు పోస్టింగ్ ఇస్తాను, మంచి పోస్టింగ్ వెళ్తావా? వెళ్తాను సార్ అని చెప్పి కడప వెళ్ళడం జరిగింది. సరే, ఆ ఛాలెంజ్ ఎలా తీసుకున్నారు మీరు? ఎలా దాన్ని ఓవర్కమ్ చేశారు రాజంపేటలో? రాజంపేటలో బేసిక్ ఏంటంటే అంతకుముందు పనిచేసిన వాళ్ళ మీద చాలా ఎలిగేషన్స్ ఉన్నాయి. ఫస్ట్ థింగ్, నాకు ఉన్న మెయిన్ ఛాలెంజ్ ఏంటంటే పోలీస్ యాక్షన్ అనేది ఫెయిర్గా ఉండాలి ఫస్ట్. సో నేను వెళ్ళే టైంకే అక్కడ ఉన్న నా ప్రీవియస్గా వర్క్ చేసిన అతన్ని సస్పెండ్ చేయడం జరిగింది. సో ఎలిగేషన్స్ మీద. తర్వాత అక్కడ చాలామంది ఆఫీసర్స్ మీద కూడా ఈ రెడ్ శాండ్లో స్మగ్లర్స్తో వాళ్ళు కంబైన్ అయ్యారు అని చెప్పేసి కొన్ని ఎలిగేషన్స్ ఉన్నాయి. సో ఫస్ట్ ఛాలెంజ్ ఏంటంటే ఫస్ట్ టు గెట్ క్లీన్ ఇమేజ్ టు ద పోలీస్ ఇన్ దట్ ఏరియా ఫస్ట్. అదొకటి మెయిన్ ఛాలెంజ్. రెండోది వచ్చేసి ఈ రెడ్ శాండిల్ స్మగ్లింగ్ని మనం కర్బ్ చేయాలి. సో దీస్ ఆర్ ద 2 ఛాలెంజెస్ ఐ హ్యావ్ టేకెన్ అప్. సో అట్లాగే రెండిట్లో కూడా నేను సక్సెస్ అయ్యాను. ఫస్ట్ మనం ఫెయిర్ యాక్షన్ పోలీస్ నుండి, ఎవరు కూడా రెడ్ శాండిల్ అన్న దాని మీద స్ట్రిక్ట్ యాక్షన్ ఉండాలా యాజ్ పర్ లా. ఎక్కడ కూడా ఒక చెట్టు కూడా కొట్టడానికి వీల్లేదు అన్నట్లు. సో దానికి మనం ఏం చేయాలి అంటే మన కోఆర్డినేషన్ ఉండాలి ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో, బికాజ్ అదంతా ఫారెస్ట్ సబ్జెక్ట్. బట్ జ్యూరిస్డిక్షన్ మన దగ్గర ఉంది కాబట్టి మేము ఫారెస్ట్ వాళ్ళతో మంచి సంబంధాలు పెట్టుకోవటము, ఇన్ఫర్మేషన్ షేరింగ్ చేసుకోవటము, కంబైన్డ్గా ఆపరేషన్స్ చేయటము చేసాము. అప్పుడు కూడా ఒక డిఎఫ్ఓ గారు ఉన్నారు, ఈజ్ వెరీ కోఆపరేటివ్, మా యంగ్ ఆఫీసర్. సో వెంకటేష్ అని చెప్పేసి ఈజ్ వెరీ క్లోజ్ టు మీ. సో ఇద్దరం కలిసి మంచిగా చేసినాం. మంచి టాస్క్ చెప్పండి. మంచి టాస్క్ అంటే ఒక కేసు, ఒక ఇద్దరు కూలీలు, అంటే రెడ్ శాండిల్ కొట్టడానికి వచ్చిన కూలీలు ఒక ఇద్దరు మనకి దొరికారు.
ఒక ఎర్లీ మార్నింగ్. తమిళనాడు కూలీలేనా? తమిళనాడు. సో, వాళ్ళు దగ్గర వాళ్ళందరూ పట్టుకున్నాము. వాళ్ళతో మాట్లాడిన మొత్తం సెర్చ్ చేస్తే వాళ్ళ దగ్గర 2 ఆర్టీసీ టికెట్స్ దొరికాయి. హుహు. ఆర్టీసీ టికెట్స్. అంటే వాళ్ళు ఆర్టీసీ బస్సులో ట్రావెల్ చేసి వచ్చారు ఇక్కడికి. ఎక్కడి నుండి? అక్కడ చెన్నై నుండి. చెన్నై నుండి వీళ్ళు వచ్చారు. అది కర్నూలు డిపో బస్సు. హుహు. సో, మనం వీళ్ళని అడిగాము. అసలు మీరు ఎట్లా వచ్చారు? ఎవరు తీసుకొచ్చారు? అంటే వాళ్ళు సమ్ ఎక్స్ అనే ఒక పేరు చెప్పారు. వాళ్ళు మొత్తం 10 మందిని తీసుకొనొచ్చారు. అంటే ఎట్లా వచ్చారు అంటే దే నారేటెడ్ ఎవ్రీథింగ్. వాళ్ళు ఊర్ల నుండి చెన్నైకి ఎలా వచ్చారు? చెన్నై నుండి ఈ బస్ ఎట్లా ఎక్కారు? సో, ఈ బస్సులో ఏం జరిగింది? సో, వాళ్ళు చెప్పడం ఏంటంటే చెన్నైలో ఒక స్టాప్ దగ్గర ఈ డిపో బస్సులు ఆగుతాయి. అంటే ఇవి ఇటు కర్నూలు వచ్చేవి, తిరుపతి వచ్చే బస్సులు వాళ్ళని అక్కడ ఆపుతారనమాట. సో, అక్కడ ఆపుకొని ఈ ఎవరైతే మీడియేటర్ ఉంటారో మీడియేటర్ మన ఆర్టీసీ వాళ్ళతో ముందే మాట్లాడుకుంటారు. ఇన్ని సీట్లు నాకు రిజర్వ్ కావాలి. సో, ఒక్కొక్క సీట్ రిజర్వ్‌కి వీళ్ళు కొంత కమిషన్ తీసుకుంటారు. టికెట్ కాకుండా. ఎవరు డ్రైవర్? డ్రైవర్స్ అండ్ కండక్టర్స్. యాక్చువల్‌గా అప్పుడు కండక్టర్స్ లేరు. డ్రైవర్సే టికెట్ అవును. కొట్టేది. అవును. సో, ఇట్లా ఐడెంటిఫై అయిందనమాట. సో, ఐడెంటిఫై అయిన తర్వాత మొత్తం అసలు ఎంతమంది ఇలా చేస్తున్నారనేది వెరిఫై చేశాం. చేస్తే దాదాపు మనకు ఒక 22 మంది డ్రైవర్స్ ఐడెంటిఫై అయ్యారు. ఇట్లాంటి యాక్టివిటీస్ చేస్తున్నారు. హ్మ్. సో, ఆ ఎందుకంటే కేసులో టికెట్లు దొరుకుతాయి కదా! సీట్లు ఉంటాయి కదా! అంటే వాళ్ళకి ఆ బస్ అంటే కోసమా? వీళ్ళకి 2 సౌలభ్యం. ఎట్లా అంటే టికెట్స్ వీళ్ళు ఎంతమందికి చెప్తే అంతమంది సీట్లు ఆపుకుంటారు. హ్మ్. అంటే వేరే వాళ్ళని ఎక్కనివ్వరు డ్రైవర్. హుహు. ఆల్రెడీ ఫిల్ అయినాయి అని చెప్తాడు. ఓహో! ఒకటి అంటే దట్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ రిజర్వేషన్ హ్మ్. ముందుగానే. రెండోది ఏంటంటే వీళ్ళు ఎక్కడ చెప్తే అక్కడ బస్సు ఆపుతాడు. అచ్చచ్చ! బస్ ఫారెస్ట్ ఏరియాలో హుహు. ఇప్పుడు మనకి రేణిగుంట నుండి రాజంపేట మధ్యలో మనకి ఫారెస్ట్ వస్తది. హ్మ్. ఏది రైల్వే కోడూరు ఏరియా అవును. మొత్తము అవును. బాలపల్లి చెక్ పోస్ట్ ఇదంతా కూడా ఫారెస్ట్ ఏరియా ఉంటది. హ్మ్. దాదాపు ఒక 20 కిలోమీటర్స్. హ్మ్. వాళ్ళు ఎక్కడ ఆపమంటే అక్కడ ఆపుతాడు బస్సు. జనరల్‌గా ఆపకూడదు. ఆ! డిపోలోనే ఆపాలి బస్సు. డెసిగ్నేటెడ్ స్టాప్స్‌లోనే ఆపాల. హ్మ్. వీళ్ళు ఫారెస్ట్ ఏరియాలో ఆపడానికి కూడా లేదు అసలు. అందుకు. ఆ! ఫారెస్ట్ ఏరియాలో ఆపుతాడు కాబట్టి వాళ్ళు ఈ టైప్ ఆఫ్ ఎంత ఇస్తారండి టికెట్‌కి ఎంత ట్రాన్స్‌పోర్ట్‌ని వాళ్ళు కమిషను? ఒక్కొక్క దానికి 200, 300 అచ్చా! టికెట్. 20 టికెట్లంటే 10 మంది ఉన్నట్టు 2, 3 వేలు వచ్చేస్తాయి ఒక హ్మ్. ట్రిప్‌కి హుహు. వాళ్ళకి. సో, ఇది ఒకటి మేము ఫైండ్ ఔట్ చేసాం. ఒక నెట్వర్క్. అంటే వీళ్ళు ఈ విధంగా వస్తున్నారు అనేది. సో, ఆ టైంలో వి అరెస్టెడ్ నియర్లీ 25 ఆర్ 26 డ్రైవర్స్. ఆర్టీసీ హ్మ్. డ్రైవర్స్. హ్మ్. అది అంటే యాక్చువల్‌గా ఇట్స్ ఎ గుడ్ కేస్ అనాల. ఎందుకంటే హ్మ్. ఒక నెట్వర్క్‌ని మేము బ్రేక్ చేసాం. ఆ హ్మ్. తర్వాత అది బంద్ అయిపోయింది. ఆ హుహు. టైప్ ఆఫ్ ట్రాన్స్‌పోర్ట్ బంద్ అయిపోయింది. సో, అట్లా అది బ్రేక్ అంటే చేసాం. వాళ్ళు తీసుకురావడం వరకేనా? లేదంటే ఈ కట్ చేసిన వుడ్‌ని స్మగ్లింగ్ కూడా లేదు. లేదు. ఆర్టీసీలో అవ్వదది. ఆ హ్మ్. వుడ్ చాలా పెద్దగుంటది. ఏమన్నా పీసులు కట్ చేసి డిక్కీలో పెట్టుకోవచ్చు లేదు. కదా! లేదు. చాలా బరువుంటదండి. హుహు. అసలది హై డెన్సిటీ వుడ్ అది. అది మీరు నీళ్ళల్లో వేసినా మునిగిపోతది. హ్మ్. 2 సంవత్సరాల తర్వాత తీసినా గానీ దాంట్లో ఎటువంటి మార్పు ఉండదు. జస్ట్ పై లేయర్ మాత్రమే బ్లాక్ అవుతది. మళ్ళా హ్మ్. దాన్ని చెక్కేస్తే రెడ్ ఉంటది. హుహు. మామూలు చెక్క ఏమైతది చీకిపోతది. అవును. పీస్ వస్తది. అవును. అవ్వదు. హుహు. చాలా హై డెన్సిటీ వుడ్ అది. చాలా బరువుంటది. మీరు ఓన్లీ ఒక చిన్న దుంగని మీరే మనం పట్టుకోవాలంటే చాలా కష్టంతో ఇది లేపాల దాన్ని. కానీ వాళ్ళు భుజాల్లో వేసుకొని వస్తుంటారు అంటే కదా! వాళ్ళంతా కూడా ట్రైబల్స్ వాళ్ళు యూజ్డ్ టు దట్. ఆ! వాళ్ళు అడవుల్లో చేసే పనే కాబట్టి వాళ్ళు ఒక్కొక్క అలవాటు దుంగని అయిపోయింది. వేసుకొని వచ్చేస్తారు గానీ హ్మ్. మనం మొయ్యలేము అది. ఆ! చూసానండి. అది చాలా హార్డ్ ఉంటది. హ్మ్. చాలా బరువు ఉంటది. సరే ఇది కాకుండా కొంతమంది అంబులెన్స్‌లో కూడా స్మగ్లింగ్ చేస్తారు చేశారు. కదా! చేశారు. హ్మ్. అప్పుడు డిఫరెంట్ మోడ్స్‌లో ట్రాన్స్‌పోర్ట్ చేశారు. అంబులెన్స్‌లో కూడా చేశారు. అంటే అంబులెన్స్ ఒకటి మిల్క్ ట్యాంకర్స్‌లో కూడా మేము పట్టుకున్నాము. హ్మ్. ఎందుకంటే ఇవన్నీ కూడా జనరల్‌గా ఎవరు చెక్ చేయరు అనే ధైర్యంతో వాళ్ళు చేశారు గానీ మనం పట్టుకున్నాం.